హాయ్ అండి. మీకు అస్సలు టైం లేనప్పుడు 5 నిమిషాల్లో రుచితో పాటు ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే ఈ లంచ్ బాక్స్ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా మెతుకు మిగల్చకుండా తినేస్తారండి. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగానే నేనిక్కడ 200 గ్రాముల బాస్మతి రైస్‌ని ఉడికించి తీసుకున్నానండి. మీరు బాస్మతి రైస్ ప్లేస్‌లో మీరు మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు. లేదంటే గనక మన ఇంట్లో మిగిలిన అన్నంతో కూడా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్‌ని పక్కన పెట్టేసి 200 గ్రాముల రైస్‌లోకి 100 గ్రాముల పన్నీర్‌ని తురుముకుందాం. ఇలా తురుముకున్నాం కదండీ! ఇప్పుడు ఈ తురుమును కూడా పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత ఒక టేబుల్ స్పూను పల్లీలు వేసి దోరగా వేయించుకుందాం. పల్లీల్ని ఇలా దోరగా వేయించుకున్నాం కదా! ఇప్పుడు ఇందులో 6, 7 వెల్లుల్లి రెబ్బలు, 5, 6 పచ్చిమిర్చి, మనకి పచ్చిమిర్చి అనేది కొంచెం ఉండాలండి. పన్నీర్ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రం పచ్చిమిర్చి ఉంటేనే బావుంటుంది. అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర ఇంచు అల్లం ముక్క వేసి ఈ పచ్చిమిర్చిని దోరగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్నాం కదా! ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కాడలు వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. ఇలా చల్లారబెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. మనకి కొంచెం పలుకులుగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ పేస్ట్‌ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. మీరు నెయ్యి ప్లేస్‌లో నూనెైనా వేసుకోవచ్చండి. కానీ నెయ్యి ఫ్లేవర్‌తో పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారని నేను ఇక్కడ నెయ్యి వేశాను. ఈ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేయించుకుందాం. ఈ జీడిపప్పు అన్నది పూర్తిగా మీ ఆప్షన్ అండి. పిల్లలకి అక్కడక్కడ ఈ జీడిపప్పు తగులుతూ చూడడానికి కలర్‌ఫుల్‌గా ఉంటే ఇష్టంగా తింటారని నేను వేస్తున్నాను. ఇలా ఎర్రగా వేయించుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరో 30 సెకండ్ల పాటు వేయించుకుందాం. ఇలా వేయించుకున్నాం కదండి! ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న ఈ పన్నీర్ తురుమును కూడా వేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మరో 3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే మనకి ఆ పన్నీర్ పచ్చివాసన అనేది పోయి తినేటప్పుడు కమ్మగా ఉంటుంది. 3 నిమిషాలు ఇలా వేయించుకున్నాం కదండి! ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి ఈ బాస్మతి రైస్‌ని వేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగు, ఒక అర చెక్క నిమ్మరసాన్ని పిండుకుందాం. నిమ్మరసం అన్నది పూర్తిగా మీ ఆప్షన్ అండి. పిల్లలు తినేటట్లయితే వేసుకోండి. లేదంటే గనక స్కిప్ చేసేయండి. నో ప్రాబ్లమ్. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మనం ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టి కలపడం వలన ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్‌కి పట్టుకొని తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి. చూస్తున్నారు కదా! 5 నిమిషాల్లో సింపుల్‌గా అలా చేసుకొని ఇలా తినేయొచ్చు. మీకు అస్సలు టైం లేనప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పిల్లలకి హెల్తీగా మంచి ప్రోటీన్స్‌తో ఉన్నటువంటి ఈ పన్నీర్ రైస్‌ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.